టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయారు నిఖిల్. ఇప్పుడు తన తండ్రి తనకు బిడ్డగా పుట్టాడని మురిసిపోయాడు. తన కొడుకును చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తన సంతోషాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు శనివారం నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నిఖిల్ దంపతులకు సినీ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే బాబు పేరేంటి, ఏ పేరు పెట్టారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ కొడుకు బారసాల ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే బాబు బారసాల సందర్భంగా పల్లవి వర్మ మొదటిసారి ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. మమ్మల్ని అమ్మా నాన్నగా చూజ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, మా జీవితాల్ని మార్చేశావు అంటూ పోస్ట్ చేశారు పల్లవి వర్మ. నిఖిల్ పల్లవి 2020లో సింపుల్గా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా లాక్డౌన్ సమయం కావడంతో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు.